హైదరాబాద్ ను క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం ఇండోర్ను అధ్యయనం చేయనుంది. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితిని కూడా చక్కదిద్దేందుకు సిద్ధమయ్యారు అధికారులు. దేశంలో అత్యంత శుభ్రమైన నగరం ఏదంటే అది మధ్యప్రదేశ్లోని ఇండోర్. 7 ఏళ్లుగా క్లీన్ సిటీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇక హైదరాబాద్ను ఇండోర్ తరహాలో క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగా ఇండోర్లో పరిస్థితుల్ని, అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించేందుకు అధికారుల బృందం వెళ్లనుంది. హైదరాబాద్లో 5 ఏళ్ల క్రితం కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద 811 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది. అయితే రహదారుల నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది డిసెంబర్తో కాంట్రాక్టు గడువు ముగుస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోడ్ల పనులను పరిశీలించనున్నారు అధికారులు. అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేయిస్తారు. చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ప్రతి ఇంటి నుంచి రోజు చెత్త సేకరించే దిశగా ప్రణాళికలు రూపొందించనున్నారు. దీనికోసం జీఐఎస్, క్యూఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోనుంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కూడా అన్వేషించనుంది జీహెచ్ఎంసీ. అలాగే వ్యవస్థలోని లొసుగులను సవరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయనుంది ప్రభుత్వం.